నాలుగో సూచన ఏంటంటే, ఇవాళ మొన్న కన్నడ గారు చెప్పిండ్రు 80% పూటికలు అయిపోయినాయని చెప్తున్నారు. నిరంతరంగా నేను మొన్న పోయి చూసి ఒక ఫోటో కూడా పంపించిన. మీరు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అలానే మనం ఈ డ్రైన్ కూడా పోతా ఉంది, అది డంపింగ్ యార్డ్ లెక్క మారిపోయింది. మీకు అనేక దిక్కులు అవి ఎట్లా ఉన్నాయి. మీరు ఒక 4-5 మంచి పనులు చేసిండ్రు. ఏంటిది? పిల్లలు పడకుండాను, పెద్దవాళ్ళు పడకుండాను మీరు లింక్ జాయిలు వేసిండ్రు. అప్పుడప్పుడు పొంగినప్పుడు ఏమవుతుందంటే ఈ లింక్ జాయిల మొత్తం చెత్త అంతా పేరుకపోయి మొత్తం వాటర్ బ్లాక్ అయిపోయి వెనుకకు దాన్ని కాలనీ మునిగిపోతుంది. నేను ఒక్కటేమంటున్నా అంటే, మన జిహెచ్ఎంసీ ఖర్చు పెట్టే డబ్బు ప్రికాషన్ మీదలో 100 కోట్లు అయితే, వరదలు వస్తే మునిగిపోయేటువంటి ఆస్తి 1000 కోట్లు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఇల్లు ఒకసారి మునిగిపోతే మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, పెద్దలు మునిగిపోరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు కింద లో లెవెల్ కట్టుకుని ఉంటారు? బస్తీలు పేదవాళ్ళ అడ్డాలకే నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి వాళ్ళ ఇల్లు మునిగిపోతే 1 సంవత్సరం దాకా మళ్ళీ వాళ్ళు కూలి చేసినా కూడా అది బాగుపడే ఆస్కారం లేదు. కాబట్టి ఇలా ప్రజల ఆస్తులు ఎంత పోతున్నాయి, ఎంత లాస్ అవుతుందని మీరు ఎప్పుడు అసెస్మెంట్ చేయరు. కాబట్టి